అందరికీ నమస్కారం అండి. సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు ఛాతీ మీద తన్ని తన సహనాన్ని పరీక్షించిన భృగు మహర్షి తనలో ఉన్న అహంకారాన్ని జయించటానికి అరుణాచలంలో తపస్సు చేశాడు. బలరాముడు తన చివరి తీర్థయాత్రలో భాగంగా అరుణాచలాన్ని సందర్శించటం జరిగింది. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాలో ఎవరు గొప్ప అని పోటీ పడింది కూడా అరుణాచలంలోనే. అందుకే చిత్రగుప్తుడు మనిషి జీవితాన్ని అరుణాచలానికి వెళ్ళకముందు, వెళ్ళిన తరువాత అన్ని రెండు భాగాలుగా చూడాలి. యుగ యుగాలుగా ఇంతమంది దేవదేవులు దర్శించుకుంటున్న అరుణాచలం ఎలా ఏర్పడింది అన్న విషయంతో పాటు ఇప్పటికీ కూడా అరుణాచలంలో తిరుగుతూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకోబడే ఒక చిలక ఆత్మ గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఒకరోజు బ్రహ్మ విష్ణువుల మధ్య వారిద్దరిలో ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది. అప్పుడు బ్రహ్మ, ఈ సృష్టిని సృష్టించింది నేనే కాబట్టి నేనే గొప్ప అన్నాడు. దానికి విష్ణువు, నువ్వు సృష్టించిన సృష్టిని నేను నడిపించకపోతే ఈ సృష్టి జీవం రెండూ ఉండవు, కాబట్టి నేనే గొప్ప అన్నాడు. ఈ వాదన ఎంతసేపటికి తేలకపోవటంతో దేవదేవులు కూడా అయోమయంలో పడిపోయారు. అప్పుడే పరమేశ్వరుడు వాళ్ళిద్దరి మధ్య ఒక అంతం లేని అగ్నిలింగంలా ప్రత్యక్షమై, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ అగ్నిలింగం ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమైంది అన్న విషయాన్ని చెప్పగలుగుతారో వారే గొప్ప అని చెప్పాడు. దానితో విష్ణువు వెంటనే వరాహ రూపంలో మారి అగ్నిలింగం మొదలు కనుక్కోవటానికి కిందికి వెళ్ళాడు. బ్రహ్మ హంసను ఎక్కి ఆ లింగం యొక్క అంతు తెలుసుకోవటానికి పైకి వెళ్ళాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళెంత ప్రయత్నించినా లింగం ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమైందో తెలియలేదు. బ్రహ్మకు పైనుంచి కింద పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది. వెంటనే బ్రహ్మ ఆ పువ్వును ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు, నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నాను. నేను కింద పడటం మొదలై ఇప్పటికీ కొన్ని వేల దివ్య సంవత్సరాలవుతుంది అని చెప్పింది. ఇక అగ్నిలింగం అంతం కనుక్కోవటం అసాధ్యమని భావించిన బ్రహ్మ ఆ మొగలి పువ్వుతో, నేనే నిన్ను పైనుంచి తీసుకొచ్చానని అబద్ధం చెప్పు అన్నాడు. దానికి ఆ పుష్పం ఒప్పుకుంటుంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన కామధేనువును కూడా అలాగే అబద్ధం చెప్పమని అడుగుతాడు. తరువాత వాళ్ళిద్దరినీ తీసుకొని పరమేశ్వరుడి దగ్గరకు బయలుదేరతాడు. అయితే అప్పటికే విష్ణువు ఆ లింగం ఎక్కడ మొదలైందో తాను కనుక్కోలేకపోయాను అని ఒప్పేసుకుంటాడు. అలా ఒప్పుకోవటానికి అహం అడ్డు వచ్చిన బ్రహ్మ మాత్రము తాను పుష్పాన్ని తెచ్చానని కావాలంటే అడగమని చెప్తాడు. అప్పుడు శివుడు ఆ పుష్పం వైపు, కామధేనువు వైపు చూసినప్పుడు మొగలి పువ్వు అవును అని అబద్ధం చెప్తుంది. కామధేనువు మాత్రము తలతో అవునని చెప్పి తోకతో కాదని చెప్తుంది. అగ్నిలింగం అంతాన్ని కనుక్కోవటము అసాధ్యమని, వాళ్ళిద్దరూ చెప్తున్నది అబద్ధమని శివుడికి తెలుసు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకములో ఎలాంటి పూజలు జరగవని, మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోతుందని శపిస్తాడు. కామధేనువు తలతో అబద్ధము, తోకతో నిజం తెప్పినందుకు తలకు నమస్కరించకూడదని, తోకవైపు మాత్రమే పూజించొచ్చని చెప్తాడు. తను చేసిన తప్పును తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని అజ్ఞానాన్ని తొలగించిన అగ్నిలింగం రూపములో భూలోకములో పరమేశ్వరుడిని కొలువు తీరమని కోరతాడు. అలా బ్రహ్మ కోరిక ప్రకారము అగ్నిలింగమే అరుణాచలంలోని అరుణగిరి అనే కొండగా మారింది. ఈ అరుణగిరి సత్యయుగములో మండే అగ్నిజ్వాలగా, త్రేతాయుగములో బంగారు కొండగా, ద్వాపరయుగములో తామరశిలగా ఉండి చివరకు కలియుగం వచ్చేసరికి మట్టి కొండలా మారింది. అయితే ఈ అరుణాచలంలో కనిపించే శివలింగమే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శివలింగము. స్కంద పురాణంలోని అరుణాచల మహత్యములో ఈ విషయం తెలియజేయబడింది. అలా ఏర్పడిన అగ్నిలింగం చుట్టూ అష్టదిక్పాలకులు వాళ్ళ శక్తిని ఉపయోగించి 8 లింగాలను ప్రతిష్ఠించారు. గిరి ప్రదర్శన చేసే టైంలో కనిపించే ఏ ఒక్క లింగం కూడా సామాన్య మానవులు ప్రతిష్ఠించిన లింగాలు కాదు. అరుణాచలంలో ఇప్పటికీ తిరుగుతూ అప్పుడప్పుడు ఒక చిలక కనిపిస్తూ ఉంటుంది. 15వ శతాబ్దములో అరుణగిరినాథర్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుంచి తన తండ్రి ఉపదేశించిన సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు పఠిస్తూ ప్రశాంతమైన జీవితం గడిపేవాడు. ఎప్పుడైతే తన తల్లిదండ్రులు చనిపోయారో
అప్పట్నుంచి చెడు అలవాట్లకు బానిసగా మారతాడు. తన వ్యసనాల కోసము రోజూ డబ్బులిమ్మని తన అక్కను వేధిస్తూ ఉండేవాడు. ఆమె తమ్ముడి మీద ఉన్న ప్రేమతో అతని కష్టం చూడలేక డబ్బులివ్వటానికి ప్రయత్నిస్తూ ఉండేది. అలా డబ్బులన్నీ ఇచ్చి కటిక పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితిలో నాదర్ మళ్ళీ డబ్బులు అడగటంతో అక్కకు కోపం కట్టలు తెచ్చుకొని వస్తుంది. దానితో అరుణగిరి నాదర్ స్తంభించిపోతాడు. తన కళ్ళల్లో నీళ్లు తిరిగి అక్కతో, నన్ను చంపేసినా బాగుండేది, మీరనే మాటలు నే తట్టుకోలేకపోతున్నాను అని ఏడ్చుకుంటూ పల్లాల మహారాజు కట్టించిన 3వ గోపురం పైకెక్కి చిన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని పఠించే రోజుల్లో ఎంత ఉత్తమమైన జీవితాన్ని గడిపేవాడో గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి కిందికి దూకేస్తాడు. అయితే ఇంకొక అడుగు దూరంలో తన శరీరం నెలను తాకుతుంది అనే సమయంలో సుబ్రహ్మణ్యం స్వామి తనని స్వయంగా కాపాడి తనది మామూలు జీవితం కాదని, అతని నోటి నుంచి అద్భుతమైన కీర్తనలు రాబోతున్నాయని చెప్తాడు. అరుణగిరి నాదర్ నాలుక మీద బీజాక్షరాలు రాస్తాడు. అప్పట్నుంచి అరుణగిరి నాదర్ సుబ్రహ్మణ్య స్వామి మీద 16,000 కీర్తనలు రాశాడు. అయితే ఆ కీర్తనలు విని మైమర్చిపోయిన అప్పటి రాజు ప్రౌఢరాయలు అతన్ని తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. అప్పటికే ఆస్థాన కవిగా ఉన్న అతనికి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఎలాగైనా అతని పని పట్టాలి అని అతడు ముందే అనుకుంటాడు. అప్పటికే ఆస్థాన కవికి కాళికాదేవి అనుగ్రహం ఉంటుంది. అది ఎలాంటి అనుగ్రహం అంటే, అతను ఎప్పుడు పూజించి పిలిచినా కాళికాదేవి ప్రత్యక్షమయ్యేది. దీన్ని అడ్డంగా పెట్టుకొని తన గొప్పతనాన్ని నిరూపించుకోవటానికి ఒకరోజు ప్రౌఢరాయలని, ఆ రాజ్యపు ప్రజలను అరుణాచలేశ్వరుడి ఆలయానికి రమ్మని, వాళ్ళందరికీ తాను కాళికాదేవి దర్శనం చేయిస్తానని చెప్తాడు. నాలాగే మీ నాదర్ కూడా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించమనండి చూద్దామని సవాలు చేస్తాడు. కాళీమాత కోసం పూజించటం మొదలు పెడతాడు. అయితే అతని ఉద్దేశమేంటో అర్థం చేసుకున్న కాళికామాత అతడెంత పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా ప్రత్యక్షం కాలేదు. ఇక విసిగిపోయిన సంబంధం నాదర్తో, సరే నా వల్ల కావట్లేదు, నువ్వు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించు చూద్దాం అంటాడు. దానికి నాదర్, మీరు సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని చూసి తట్టుకోలేరు, అది మంచిది కాదు, నా మాట వినండి, వద్దు అంటాడు. అయితే సంబంధంతో పాటు ప్రౌఢరాయలు కూడా బలవంత పెట్టేసరికి నాదర్ కళ్ళు మూసుకొని ప్రశాంతమైన మనసుతో సుబ్రహ్మణ్య స్వామి మీద ఒక కీర్తన పాడాడు. వెంటనే అక్కడున్న ఒక స్తంభాన్ని బద్దలు కొట్టుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి బయటికొచ్చారు. దానితో అక్కడ ప్రజలందరూ ఆయనను పొగుడుతూ నమస్కరించుకున్నారు. కుమారస్వామిని దగ్గర్నుంచి చూసిన ప్రౌఢరాయలకు మాత్రము చూపు పోయింది. అరుణగిరి నాదర్ ఎంత చెప్పినా నేనే వినలేదు, అతని మాట వింటే బాగుండేది అని ప్రౌఢరాయలు ఎంతో బాధపడ్డాడు. ఇక సంబంధన్ ఆ రోజు రాత్రంతా కూర్చొని పుస్తకాలన్నీ తిరగేసి మరుసటి రోజు రాజు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది, ఎందుకలా పరిగెత్తుకుంటొస్తున్నావని రాజు అడుగుతాడు. నేనొక అద్భుతాన్ని కనుగొన్నాను. పైలోకములో ఎలాంటి వాళ్ళకైనా చూపు తెప్పించగలిగే ఒక పువ్వు ఉంది. దాన్ని గనక తీసుకురాగలిగితే చిటికలో పోయిన మీ చూపు తిరిగి తెప్పించవచ్చు అంటాడు. అది విన్న ప్రౌఢరాయలు ఒకవైపు ఆనందపడుతూనే ఆ లోకానికి వెళ్ళి ఆ పువ్వును తేగలిగిన వాళ్ళెవరున్నారు అని ఆలోచనలో పడతాడు. ఇదే సరైన అవకాశంగా భావించిన సంబంధన్, ఇంకెవరు, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామినే కిందికి రప్పించగలిగిన మన అరుణగిరి నాదర్ మాత్రమే ఈ పని చేయగలడు అని చెప్పాడు. ప్రౌఢరాయలు కూడా ఆలోచించి నాదర్ మాత్రమే ఈ పని చేయగలడు అని నమ్ముతాడు. అరుణగిరి నాదర్ని ఈ పువ్వు తీసుకొని రమ్మని ఆదేశిస్తాడు. అప్పటికే తన వల్లే రాజు చూపును కోల్పోయాడని భావిస్తున్న అరుణగిరి నాదర్ అందుకు ఒప్పుకొని అరుణాచలంలోని 3వ గోపురం పైకెక్కి అక్కడున్న ఒక గూటిలో తన శరీరాన్ని విడిచిపెట్టి రామచిలకగా మారి ఆ పుష్పాన్ని తీసుకురావటానికి బయలుదేరతాడు. అసూయతో రగిలిపోతున్న సంబంధన్ ఇదే సరైన సమయమని భావించి ఆ గోపురం పైకెక్కి నాదర్ శరీరాన్ని తీసుకొచ్చి దహనం చేసేశాడు. ఆ విషయం తెలియని నాదర్ మాత్రము పువ్వును తీసుకొని ప్రౌఢరాయల దగ్గరికి వెళ్ళి ఆయన చూపుని తిరిగి తెప్పిస్తాడు. ఇక తన శరీరంలోకి వెళ్దామని 3వ గోపురం దగ్గరికి వెళ్తే అప్పుడే తనకు తన శరీరాన్ని దహనం చేశారన్న విషయం తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ప్రౌఢరాయలు సంబంధాన్ని శిక్షించబోతుంటే నాదర్ మాత్రము అతనిని శిక్షించవద్దని, ఇక నుంచి నేను ఇదే ఆలయంలో ఎప్పటికీ ఒక చిలక రూపంలో తిరుగుతూ
స్వామివారిని చిలక పలుకులతో స్తుతించుకుంటూ ఉండిపోతాను అని చెప్తాడు. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి స్తంభం నుంచి బయటికి వచ్చిన ఆలయాన్ని ఇప్పుడు స్తంభోద్భవ సుబ్రహ్మణ్యం అనే పేరుతో పిలుస్తున్నారు. అందుకే అరుణాచలంలో అరుణగిరినాథర్ తన శరీరాన్ని వదిలేసిన మూడవ గోపురం పైన ఇప్పటికీ ఇలా ఒక చిలక బొమ్మ వేసి ఉంటుంది. ఇప్పటికీ అరుణాచలంలో అరుణగిరినాథర్ ఆత్మ ఒక చిలక ఆత్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది అని చాలామంది నమ్ముతుంటారు. ఆ పరమేశ్వరుడే కొండలా మారిన అరుణాచలంలో కనిపించే ప్రతి చిన్న రాయి శివలింగమే. తినే ప్రతి బియ్యపు గింజ అమృతమే. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ 1000 అశ్వమేధ యాగాలతో సమానము. మీలో ఎంతమంది ఇప్పటి వరకు అరుణాచలానికి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.